హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ కలెక్షన్. ఈరోజు వీడియోలో కనిపిస్తున్న కలెక్షన్స్ అన్నీ కూడా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నవి అండ్ ఆల్సో రీస్టాక్ కూడా వచ్చాయండి. సో రీస్టాక్ కలెక్షన్స్ అండ్ ఆల్సో ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి, ఎందుకంటే ఇది లాంగ్ వీడియో ఉంది కాబట్టి 8 minutes ఉంది. సో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. మోర్ దాన్ 300+ కలెక్షన్స్ ఉన్నాయండి. సో ఎవరు మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు వీడియో అనేది చూసేయండి. కొత్తగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఆల్సో పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడు ఏ వీడియో నోటిఫికేషన్స్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయండి. సో సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ కూడా చేయండి, సో దట్ అదర్స్ కూడా హెల్ప్ అవుతుంది కదా. నేను ఈ వీడియోలోనే క్లియర్గా మెన్షన్ చేస్తానండి ఆర్డర్ ఎలా చేయాలి అండ్ ఆల్సో ఇంకా మీరు మీ ప్రోడక్ట్స్ని ఎన్ని డేస్కి రిసీవ్ చేసుకుంటారు అనేసి నేను క్లియర్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడే మెన్షన్ చేస్తానండి. సో మీకు ఏ డౌట్స్ లేకోకుండా, మీకు అవన్నీ విన్న తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ నేను వాటికి కూడా రిప్లై ఇస్తాను ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇంకా ఫర్దర్గా. సో ఇప్పుడు ఫస్ట్లీ ఎలా ఆర్డర్ చేయాలి అనేది చెప్తానండి. ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసండి. సో కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి లేదంటే ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, అందుకే నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నానండి ఎలా ఆర్డర్ చేయాలి అనేసి. ఆర్డర్ ప్రాసెస్ అయితే చాలా టైం ఏం పట్టదండి, జస్ట్ 2 minutesలో అయిపోతుంది. ఈ వీడియోలో ఏ కలెక్షన్స్ అయినా కూడా మీకు నచ్చినట్లయితే వెంటనే వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ వీడియోలో కనిపించే నెంబర్కి వాట్సాప్ అనేది సెండ్ చేయండి. మీరు వాట్సాప్ అనేది సెండ్ చేసిన తర్వాత నేను అవైలబిలిటీ అనేది చెక్ చేస్తానండి. అవైలబిలిటీ ఉంది అంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాతనే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. ఆన్లైన్ పేమెంట్ కదా అనేసి డౌట్ పడాల్సిన అవసరం లేదండి. చాలామంది మన ఛానల్లో నుంచి పర్చేస్ చేస్తారు అండ్ ఆల్సో మీరు రివ్యూస్ అనేవి కూడా చెక్ చేసుకోవచ్చు. కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా హైలైట్స్లో పెట్టానండి. సో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఆ లింక్స్ అన్నీ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. అండ్ ఆల్సో శారీస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి. కమ్యూనిటీ ట్యాబ్లో చెక్ చేయొచ్చు మీరు, లేదంటే షార్ట్స్లలో కూడా మెన్షన్ చేస్తానండి. షార్ట్స్లలో కూడా కలెక్షన్స్ అయితే ఉన్నాయి, డ్రెస్సెస్ అండ్ శారీస్ కలెక్షన్స్ కూడా. ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఆల్సో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే డ్రెస్సెస్ కలెక్షన్స్వి జ్యువెలరీ కలెక్షన్స్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు అందులో జాయిన్ అవ్వండి. నేను యూట్యూబ్లో పెట్టే వీడియోస్లో ఉండే కలెక్షన్స్కి ఇంకా వాటిలో పోస్ట్ చేసే వాటికి కూడా డిఫరెన్స్ ఉంటుందండి. చాలా ప్రైజెస్ వైస్ అయితే ఏం డిఫరెంట్ కాదండి, కలెక్షన్స్ మాత్రం డిఫరెంట్ కలెక్షన్స్ వస్తాయండి. కాబట్టి అన్ని దాళ్ళల్లో ఫాలో అయ్యేలాగా చూడండి, ఎందుకంటే ఇందులో పెట్టిన కలెక్షన్స్ అందులో పెట్టాను, అందులో పెట్టే కలెక్షన్స్ ఇందులో పెట్టాను. కాబట్టి మీరు హ్యాపీగా అన్నిట్లో జాయిన్ అవ్వచ్చండి. మీకు రొటీన్గా కానీ ఏమనిపించదు. చాలా మోడల్సే ఉంటాయి కాబట్టి నేను చాలా పోస్ట్ చేస్తాను. అక్కడ పోస్ట్ చేసినట్టు ఇక్కడ పోస్ట్ చేసినట్టు అక్కడ పెట్టానండి. కాబట్టి ఇంట్రెస్టెడ్గా ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా, అందులో నుంచి మీరు జాయిన్ అయితే అవ్వచ్చండి. సో మీరు ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత 7 to 10 days అనేది డెలివరీ టైం అనేది పడుతుందండి. 7 to 10 days టైంలో మీకు రీచ్ అవ్వకపోతే నాకు 7th day కానీ లేదంటే 10th day కానీ నాకు ఇన్ఫామ్ చేయండి. నేను ట్రాకింగ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. సో అది మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో చాలామంది మేజర్గా ఏం చేస్తున్నారంటే ఆఫ్టర్ ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం లేదండి. సో దట్ మీరు నా దగ్గర పర్చేస్ చేసి ఉంటే ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. నేను మళ్ళీ ఫాలోఅప్ కూడా చేస్తున్నానండి, డెలివరీస్ అయ్యాయా లేవా అని. కస్టమర్కి ప్రోడక్ట్ రీచ్ అయ్యేంత వరకు అంత రెస్పాన్సిబిలిటీ నాదే అండి. మీరు వన్స్ రీచ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ ఓపెన్ చేయకోకుండా అన్బాక్సింగ్ వీడియో అనేది చేయండి. అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ అండి. ఏదైనా డ్యామేజ్ పీస్ వచ్చినా లేదంటే వేరే ప్రోడక్ట్ ఏవొచ్చినా కూడా
ఎక్స్చేంజ్ చేయడానికి వీడియో హెల్ప్ అవుతుందండి. వీడియో కూడా బాగా క్లియర్గా తీయండి. ఎలా అంటే ప్రోడక్ట్ మొత్తం బాగా కనిపించేలాగా తీయండి వీడియోస్ అనేవి కూడా. ఓపెనింగ్ వీడియో అయితే అసలు ఎవరు మిస్ చేయకండి. జ్యువెలరీ ఐటమ్స్ అయితే అన్నీ బాగానే వస్తాయండి. సో కాకపోతే ఏమైనా ఇన్కేస్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా యాక్సెప్టబుల్ చేయాలి అంటే వీడియో కంపల్సరీ ఉండాలండి. కాబట్టి అన్బాక్సింగ్ వీడియో అనేది అసలు ఎవరు మర్చిపోకండి. చాలామంది అన్బాక్సింగ్ వీడియోస్ లేకోకుండానే డ్యామేజెస్ అని అలా కంప్లైంట్ చేస్తున్నారు. సో కంప్లైంట్స్ యాక్సెప్ట్ చేస్తామండి. ఎప్పుడంటే మీరు వీడియోలు అనేది తీసిన తర్వాత అది ఎవిడెన్స్గా ఉంటుంది కాబట్టి మేము యాక్సెప్ట్ చేస్తాము. నేను చాలా చెప్పాను అన్బాక్సింగ్ వీడియో మ్యాండేటరీ అనేసి కూడా. ఆయన కూడా చాలామంది అన్బాక్సింగ్ వీడియోస్ చేయడం లేదు. మీకు ప్రోడక్ట్ బాగా వచ్చినా రాకోకుండా కూడా వీడియోస్ తీయండి. ఇన్ కేస్ బాగా రాలేదు అంటే మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ లాగా హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ బాగా వచ్చిందంటే మాకు ఫీడ్బ్యాక్ లాగా కూడా ఉంటుంది కదా. సో కాబట్టి అన్బాక్సింగ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకోకుండా వన్స్ మీ ప్రోడక్ట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ బాక్స్ అనేది చేసేయండి. నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ కలెక్షన్స్ అన్నీ ఎలా అనిపించాయి అనేసి. సో దట్ ఇంకా మీకు ఏవైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కన్నా నాకు అది కూడా మెన్షన్ చేయండి. ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీ మీరు కావాలి అనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారంటే నెక్స్ట్ వీడియో అదే ఉండేలాగా చూస్తానండి. సో కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి మీకు ఎలా అనిపించాయి ఈ కలెక్షన్స్ అని. షిప్పింగ్ ఛార్జెస్కి వస్తే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అస్సలు లేవండి. మీరు ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగే వస్తుందండి. మీరు సింగిల్ అయినా తీసుకోండి, మల్టిపుల్ అయినా తీసుకోండి, ఫ్రీ షిప్పింగే అవైలబుల్ అండి. షిప్పింగ్ ఛార్జెస్కి అయితే మళ్ళీ సపరేట్గా ఏం ఛార్జ్ చేయమండి. నార్మల్గా వీడియోలో డిస్ప్లే చేసినట్టుగానే మీరు పే అనేది చేయాల్సి ఉంటుందండి. అండ్ టైంపాస్ ఎంక్వైరీస్ అయితే చేయకండి, ఎందుకంటే చాలా వస్తున్నాయి అలా. మీకు ఇన్కేస్ ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడే కామెంట్ సెక్షన్లోనే మెన్షన్ చేయండి, అక్కడే అన్నీ క్లియర్ కూడా చేస్తాను. నేను వీడియోస్లోనే మొత్తం ప్రాసెస్ మొత్తం చెప్తున్నాను ఎలా వస్తాయి ఏమి అనేసి కూడా. సో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోనే మెన్షన్ చేయండి. మీరు ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ తీసి అందులో చేయకోకుండానే అలా చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే చాలా ఉండడం వల్ల అందరికీ రిప్లైస్ ఇవ్వడానికి లేట్ అవుతుంది. కాబట్టి జెన్యున్గా తీసుకోవాలనుకున్న వాళ్ళ కోసం లేట్ అయిపోతుంది. కాబట్టి మీరు అవైలబిలిటీ అడగాలి అనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా కన్ఫామ్ ఆర్డర్ అయితేనే నాకు చేయండి. లేదంటే జస్ట్ ఎంక్వైరీ కోసం అయితే నాకు ఏదైనా కానీ కమెంట్ సెక్షన్లోనే మెన్షన్ చేయండి. ఏమైనా మీకు డౌట్స్ అలా ఉన్నా కూడా నేనైతే రిప్లై ఇస్తానండి కన్ఫామ్గా, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినా కూడా. సో అన్ని డీటెయిల్స్ తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి టిల్ ద ఎండ్.